రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం నుంచి సంవత్సరానికి 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుంచి సంవత్సరానికి 6,000 రూపాయలు. మొత్తంగా ప్రతి ఏటా 20,000 రూపాయలైతే అందుతుందన్నమాట ఈ 2 పథకాల కింద. అయితే ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి విడత 5,000 రూపాయలను విడుదల చేశారు. సుమారుగా 46 లక్షల మంది రైతుల ఖాతాల్లోకైతే విడుదల చేయడం జరిగిందనమాట. దీంతో పాటుగా పీఎం కిసాన్ పథకం కింద 20వ విడత 2,000 రూపాయలను కూడా విడుదల చేశారనమాట. సో, ఇప్పుడు మనకు అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి రెండో విడత 5,000 రూపాయలు, పీఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి 21వ విడత 2,000 రూపాయలు మొత్తంగా కలుపుకొని 7,000 రూపాయలు విడుదల చేయబోతున్నారు. సో, వీటి కోసం చాలామంది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మనకు 2 సార్లు అయితే వాయిదా పడడం జరిగిందనమాట. అయితే ఎట్టకేలకి ఈ నవంబర్ నెలలో విడుదల చేయాలని ప్రభుత్వము ముహూర్తం అయితే పెట్టడం జరిగింది. నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏ తేదీల్లో ఈ 2 పథకాల కింద వచ్చేటువంటి 7,000 రూపాయలను విడుదల చేయబోతున్నారు. ముందుగా ఏ పథకం కింద వచ్చేటువంటి డబ్బులను విడుదల చేయబోతున్నారు. ఎవరి బ్యాంక్ అకౌంట్‌లోకి ముందుగా జమ అవుతుంది. ఈ డబ్బులు పడాలి అంటే ఏం చేయాలి? బ్యాంక్ అకౌంట్‌కి ఏమేమి లింక్ చేసి ఉండాలి. దీనికి సంబంధించిన స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? ఈ వివరాలన్నింటి గురించి కూడా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూసి నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. అన్నదాత సుఖీభవ పథకం అండ్ అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు ఛానల్ నుంచి మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఇచ్చున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, సో, మనకు ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి మొదటి విడత 5,000 రూపాయలను దాదాపుగా 46 లక్షల మంది రైతుల ఖాతాల్లోకైతే విడుదల చేసేశారు. దీంతో పాటుగా మనకు పీఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి 20వ విడత 2,000 రూపాయలను కూడా విడుదల చేశారు. అప్పుడొచ్చేసి మనకు ఎలా రిలీజ్ చేశారంటే, ముందు పీఎం కిసాన్ నిధులు విడుదల చేశారు. దాని తర్వాత రోజున అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి నిధులను విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు తాజాగా ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నామంటే, ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడత అయితే విడుదల చేయాలన్నమాట. అండ్ అలాగే పీఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి 21వ విడత నిధులైనటువంటివి విడుదల చేయాలి. వీటిని ఇప్పటికే 2 సార్లు అయితే వాయిదా వేసింది ప్రభుత్వం. ఓకేనా? సో, అయితే మనకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అంటే, పీఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి 2,000 రూపాయలు ఎప్పుడైతే విడుదల చేస్తారో అప్పుడే వాటితో కూడా కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి సహాయాన్ని కూడా రైతుల కోసం అందజేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఇప్పుడు ఏం తెలుసుకోవాలి అంటే, పీఎం కిసాన్ పథకం నిధులు ఎప్పుడు విడుదలవుతాయి అనే విషయం గురించి తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? సో, ఇక ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఆ వివరాల గురించి కూడా కొంచెం బ్రీఫ్‌గా చెప్తాను. ఓకేనా? సో, ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పథకం కాబట్టి దేశవ్యాప్తంగా అయితే రిలీజ్ కావడం జరుగుతుందన్నమాట. ఇప్పటికే ఒక 4 స్టేట్లలో ఈ పథకం కింద 2,000 రూపాయలను ముందస్తు కోసం ఆర్థిక సహాయం కింద విడుదల చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఓకేనా? ఈ యొక్క ఛత్తీస్‌గఢ్ అండ్ అలాగే జమ్మూ అండ్ కాశ్మీరు, సో, ఇలా ఒక 3, 4 రాష్ట్రాల్లో ముందస్తుగానే వరద ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి స్టేట్లు ఏవైతే ఉన్నాయో, సో, ఆ స్టేట్లకు సంబంధించి ప్రజలకు కొంచెం ఆర్థిక సహాయం కోసం ముందుగానే 2,000 రూపాయలు అయితే వీళ్ళందరికీ కూడా అక్టోబర్ నెలలోనే విడుదల చేయడం జరిగిందనమాట. ఈ 21వ విడత కింద. ఇకపోతే మిగిలినటువంటి రాష్ట్రాల్లో వచ్చేసి దీపావళి పండుగ కానుకగా విడుదల చేస్తామని మనకు కేంద్ర ప్రభుత్వం ఇదివరకు చెప్పడం జరిగింది. బట్ అప్పుడు కూడా విడుదలైతే చేయలేదన్నమాట. దాని తర్వాత ఇప్పుడొచ్చేసి మనకు నిన్నటి రోజున ఈ బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత అయితే జరగడం జరిగింది కాబట్టి, సో, ఇక బీహార్‌లో కూడా ఈ పీఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి 21వ విడత నిధులను అందించేశారు అక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా. ఓకేనా? ఇక రెండో విడత వచ్చేసి ఈ నెల 14వ తారీఖునైతే జరగబోతుంది. సో, వీళ్ళందరికీ ఎన్నికలు కోడ్ అనేటువంటిది అమల్లో ఉంటుంది కాబట్టి, సో, ముందస్తుగానే వీళ్ళకి అమౌంట్ అనేటువంటిది రిలీజ్ చేసేస్తారు. ఇక మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఎప్పుడు విడుదల చేస్తారనైతే దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో, అన్నిటికంటే ముఖ్యంగా వచ్చేసి మన 2 తెలుగు రాష్ట్రాల్లో. యాక్చువల్‌గా మన 2 తెలుగు రాష్ట్రాలకు రీసెంట్‌గానే ఒక 1 వీక్ బ్యాక్ చూసినట్లయితే ఈ మొంతా తుఫాన్ ప్రభావం అనేటువంటిది ఎక్కువగానే చూపించింది. సో, దీనివల్ల కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనకు వరద ముప్పు కూడా చాలానే ఉండిందనమాట.
ఓకేనా. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వరద ప్రభావిత ప్రాంతాలనేటువంటివైతే ఉన్నాయి. సో, ఈ నేపథ్యంలోనే మనకు కూడా ఈ యొక్క మొంతా తుఫాను ప్రభావం అనేటువంటిది చూపిచ్చింది కాబట్టి, సో, వీలైనంత త్వరగా ఈ యొక్క పీఎం కిసాన్ నిధులను రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. సో, మనకు ఈ నవంబర్ నెల రెండవ వారంలో ఈ పీఎం కిసాన్ 21వ విడత నిధులైతే విడుదలవుతాయి. సో, వెంటనే అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి రెండో విడత రూ. 5,000 అయితే విడుదల కావడం జరుగుతుంది. మొత్తంగా రూ. 7,000 మీ బ్యాంకు ఖాతాలకైతే జమ కావడం జరుగుతుందనమాట. ఓకేనా. ఇక్కడి వరకు క్లియరు. సో, ఖచ్చితంగా అయితే ఈ నవంబర్ నెలలోనే విడుదల చేస్తారు రెండో వారంలోనే. ఎందుకంటే రీసెంట్‌గా మనకి మొంతా తుఫాన్ అయితే వచ్చింది. వీటి ప్రభావంతో ప్రజలు కొన్ని ఇబ్బందులైతే ఎదుర్కొన్నారనమాట. ఇప్పటికే ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సహాయం అయితే అందించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా. సో, అట్ ద సేమ్ టైమ్ మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ యొక్క ఆర్థిక సహాయం అనేది అందించాలని యోచనతో మనకు మోడీ గారు ఈ పథకం కింద 21వ విడత నిధులను ఈ నెలలోనే అందచేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడి వరకు క్లియర్. అయితే మీకు ఈ 2 పథకాలకు సంబంధించినటువంటి నిధులు జమ కావాలి అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈకేవైసీ అప్డేట్ చేపించుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ అప్డేట్ అనేటువంటిది చేపించుకోవాలి. సో, మీకు ఈకేవైసీ అనేటువంటిది కంప్లీట్ అయ్యిందా లేదా పెండింగ్‌లో ఉందా ఎలా తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వెబ్‌సైట్‌లో వచ్చేసి ఈకేవైసీ అనేది ఆప్షన్ ఉంటుందన్నమాట. సో, మీరు దాని మీద క్లిక్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీకు కంప్లీట్ అయిందా లేదా అని స్టేటస్ ద్వారా చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు నో యువర్ స్టేటస్ అని ఉంది. సో, ఇక స్టేటస్ ద్వారా చెక్ చేసుకున్నట్లయితే మీకేమన్నా రిమార్క్స్ ఉన్నట్లయితే అక్కడే కనిపించేస్తుంది. సో, దాన్ని బట్టి మీరు వాటిని రెక్టిఫై అయితే చేసుకోవచ్చనమాట. మాక్సిమం చాలామందికి కూడా ఈకేవైసీ పెండింగే ఉంటుంది. సో, ఈకేవైసీ ఎవరైనా చేసుకోకుండా ఉన్నట్లయితే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఓకేనా. సో, కుదిరితే ఈ వెబ్‌సైట్‌లో చేసుకోండి. లేదు అనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవలు లేదా గ్రామ వార్డ్ సచివాలయాలకి వెళ్ళి ఈ ఈకేవైసీ ప్రాసెస్‌ని అయితే పూర్తి చేసి పెట్టుకోనండి. సో, మాక్సిమం మీకు ఎర్రర్స్ ఏమీ లేకుండా ఉన్నట్లయితే అమౌంట్ రిలీజ్ చేసినప్పుడు త్వరగా మీ బ్యాంక్ ఖాతాలకు జమ కావడం అనేది జరుగుతుంది. సో, ఈ లోపల ఈ 2 పథకాలకు సంబంధించి ఫస్ట్ స్టేటస్‌లు అయితే చెక్ చేసుకోండి. మీకు స్టేటస్‌లు చెక్ చేసుకోవడం తెలీదు అంటే మీరు కామెంట్ సెక్షన్‌లో పెట్టినట్లయితే నేను సెపరేట్‌గా ఈ 2 పథకాలకు సంబంధించిన స్టేటస్‌లు ఎలా చెక్ చేసుకోవాలనే విషయం గురించి మరొక వీడియోలో చేసి చెప్తాను. అండ్ అలాగే ఈ బ్యాంక్ అకౌంట్స్‌కి సంబంధించి మీరు ఏవైతే బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చుంటారో ఆ బ్యాంక్ అకౌంట్స్‌కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్‌పిసిఐ లింక్ చేసి పెట్టుకోండాలి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్‌కి లింక్ అయితే అయ్యుండాలి. ఈకేవైసీ పూర్తి చేసి పెట్టుకోండాలి. మీకు మొబైల్ నంబర్ కూడా లింక్ అయితే నో ప్రాబ్లమ్. ఓకేనా. సో, ఇక్కడ చూడొచ్చనమాట మీరు. సో, ఇవన్నీ కూడా ప్రాపర్‌గా ఉంటేనే మీకు బ్యాంక్ ఖాతాలకు అమౌంట్ అనేటువంటిది జమ కావడం అయితే జరుగుతుంది. సో, మీకు కావాలనుకుంటే ఎన్‌పిసిఐ లింక్ కూడా మీ మొబైల్ ఫోన్‌లోనే చెక్ చేసుకొని లింక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా మీరు అడిగే దాన్ని బట్టి అయితే నేను వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. మీరు కామెంట్ సెక్షన్‌లో అడగండి. మాకు ఇది కావాలి, దీని గురించి వీడియో చేయండి అని. సో, నేను తప్పకుండా వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. దాని తర్వాత మీ యొక్క పీఎం కిసాన్‌కి సంబంధించి మొబైల్ నంబర్ ఏమన్నా అప్డేట్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ వెబ్‌సైట్‌లో అయితే అప్డేట్ చేసుకోవడానికి మనకు కొత్తగా ఆప్షన్ అయితే ఇచ్చున్నారనమాట. మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బెనిఫిషియరీ లిస్ట్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక సెకండ్. సో, ఇక్కడ చూడొచ్చండి బెనిఫిషియరీ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. స్టేటు, డిస్ట్రిక్టు, సబ్ డిస్ట్రిక్టు, బ్లాకు, విలేజు. సో, వీటన్నిటిని కూడా మీరు ఎంటర్ చేసుకొని గెట్ రిపోర్ట్ అని కొట్టినట్లయితే మీకు ఈ బెనిఫిషియరీ లిస్ట్ వస్తుంది. ఎట్లా మనకు మండలాల వైస్‌గా, గ్రామాల వైస్‌గా, జిల్లాల వైస్‌గా. ఓకేనా. అక్కడ మీరు మీ యొక్క మండలంలోకి వెళ్ళి మీ గ్రామం నేమ్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ బెనిఫిషియరీ లిస్ట్ అయితే వస్తుంది. అందులో నేమ్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ 21 విడత నిధులు అనేటువంటివి రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ నేను సెలెక్ట్ చేసి మీకైతే చూపిస్తాను. బట్ వీడియో అయితే ఇప్పటికే లెంతీ అయితే అయ్యింది. ఓకేనా. ఎగ్జాంపుల్‌గా మీకు చూపిస్తున్నాను అన్మయ్య డిస్ట్రిక్కు. దాని తర్వాత బ్లాకు. సో, ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇది సెలెక్ట్ చేసాము. విలేజ్ నేము ఇది చూసుకున్నాం. ఓకేనా. గెట్ రిపోర్ట్ అని కొట్టినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. పేర్లన్నీ కూడా ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి సీరియల్ నేము, ఫార్మర్ నేము, జెండరు. దీంట్లో నేమ్స్ అనేటువంటివి ఉన్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ మీకు 21 విడత నిధులు అనేటువంటివి వర్తింపు జరుగుతాయి. పీఎం కిసాన్ నిధులు విడుదలైతే ఆటోమేటిక్‌గా అన్నదాత సుఖీభవ నిధులు కూడా విడుదలైపోతాయి అన్నమాట. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు కావాలనుకుంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. నేను అదే చెప్పాను. మీకు స్టేటస్‌కి సంబంధించి ఎలా చెక్ చేసుకోవాలనే వివరాల గురించి కావాలి అనుకుంటే సెపరేట్‌గా కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను మరొక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో అయితే అడిగేయండి.